వివాహము జరిగింది, జరిగిన సమయం గురించి అది ఒక పద్ధతి అనేటువంటిది బయటికి వస్తూ ఉన్నది. అయితే దీని వలన ఎలా ఉంటుంది అని ప్రశ్న అడగడం జరుగుతున్నది. అయితే ఇక్కడ ఏమవుతున్నది, వివాహము అనేటువంటిది నిజంగా ఆమె చేసుకోవాల్సినటువంటిదే. ఇప్పుడు జరుగుతూ ఉన్నటువంటిది ఏమిటి, మనకు సమయం ఎలా ఉంది అనేటువంటిది కనుక ఒక్కసారి చూసుకున్నట్టయితే మౌఢ్యమి అనేటువంటిది ఉన్నది. మౌఢ్యమి అంటే ఏమిటి, శుక్రమౌఢ్యమి కావచ్చు, గురుమౌఢ్యమి కావచ్చు. అంటే శుభకార్యాలకు పనికిరాదు అని. ఎందుకు, వివాహకారకుడైనటువంటి శుక్రుడు అలాగే జీవితంలో జాతకంలో గురువు యొక్క అనుగ్రహం రెండు కావాలనుకునేటువంటివి. మిగతా గ్రహాల యొక్క అనుకూలతలు కూడా చూసుకోవాలి. ఈ మౌఢ్యమి అనేటువంటిది ఉన్నప్పుడు చేసుకోవడంలో ఏమిటా అనేటువంటిది ఒక ఆలోచన ప్రశ్నార్థకం అవుతూ ఉన్నది. అయితే దీనివల్ల ఇలా జరుగుతుంది, అలా జరుగుతుంది, ఇలా ఉంటుంది, అలా ఉంటుంది అని ముందు ఎదటి వాళ్ళ యొక్క జీవితము గురించి ఇబ్బందులు చెప్పాలి అని కాదు, కానీ దానికి తగిన పరిహారాలు అనేటువంటివి ఉంటాయి. ప్రతి దానికి ప్రత్యామ్నాయం అనేటువంటిది ఉన్నది, పరిహారాలని. ఈ మౌఢ్యంలో చేసుకుంటే గురుమౌఢ్యమి కావచ్చు, శుక్రమౌఢ్యమి కావచ్చు. ఈ గ్రహాల యొక్క అనుకూలత ఎలా అనేటువంటిది చూసుకోవాల్సినటువంటి అవసరము ఆ దంపతులకు ఎంతైనా ఉన్నది అనేటువంటిది సూచనప్రాయముగా తెలియజేస్తూ ఉన్నాము. ఇంకా అది మరి వాళ్ళు తెలుసుకొని ఒక చోట ఒక విధానము అని జరుగుతూ ఉన్నప్పుడు అది ఎక్కడన్నా కావచ్చు గాక, చేసుకోవడం ఎక్కడైనా కావచ్చు. అది దేవాలయ ప్రాంగణమా లేకపోతే ఇంకొక చోటనా ఇంకెక్కడ అనేటువంటిది తర్వాత సంగతి. ఎక్కడ జరిగిన సమయము గ్రహస్థితులు అనేటువంటివి ఉన్నాయి కాబట్టి నిజానికి ఈ సమయం అంత శ్రేయోదాయకమైనటువంటిది కాదు అనేటువంటిది మా అభిప్రాయం. అయితే వాళ్ళ జీవితము బాగా ఉండాలి, యోగవంతముగా ఇదైనా ఆమె కలకాలము జీవితాంతం సంతోషముగా ఉండాలి అని కోరుకుంటాము. జయోస్తు.